ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. మాజీ డీజీపీ ఆదేశాలపై సిట్ సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. నిన్న ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగింది. ప్రణీత్ రావు స్టేట్మెంట్తో మళ్లీ ప్రభాకర్ రావును విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. మాజీ డీజీపీ ఆదేశాలపై సిట్ సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. నిన్న ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగింది. అయితే ప్రణీత్ రావు స్టేట్మెంట్తో మళ్లీ ప్రభాకర్ రావును విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావు విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ముగిసినట్టుగా తెలుస్తోంది. 5 గంటల పాటు ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారణ చేపట్టారు. మాజీ డీజీపీ ఆదేశాల ప్రకారంగానే ఈ వ్యవహారాన్ని అంతా నిర్వహించానంటూ కూడా ప్రణీత్ రావు మరోసారి ఈ రోజు నేరుగా పోలీసుల ముందు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగిస్తూ ప్రణీత్ రావు స్టేట్మెంట్ తో ప్రభాకర్ రావుని విచారించేటువంటి అవకాశం కనబడతా ఉంది. నిన్న మాజీ డీజీపీ దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మాజీ డీజీపీ ఆదేశాల ప్రకారంగానే ఈ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి హోదాలో ఉన్నటువంటి అధికారి కాబట్టి అతను చెప్పడం కారణంగానే ఈ వివరాలన్నీ మేము ప్రభుత్వానికి అందజేశాము. దీని ద్వారా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము అంటూ కూడా ఈ రోజు ప్రణీత్ రావు నేరుగా సిట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. మళ్ళీ ఇదే విషయంపై కూడా ప్రభాకర్ రావుని మరోసారి పిలిపించి ప్రభాకర్ రావుని విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్. అయితే ఈ ప్రభాకర్ రావు మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది కదా, మళ్లీ ఎంత గ్యాప్ ఇచ్చి విచారించే అవకాశం ఉంది? ప్రణీత్ రావు విచారణ ముగిసిన తర్వాత ఇతను ప్రస్తావించేటువంటి ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ఆన్లైన్ రికార్డ్ వీళ్ళు నమోదు చేసుకుని తిరిగి ప్రణీత్ రావుని ఇటు ప్రభాకర్ రావుని ఒకరు చెప్పినటువంటి ఒకరి దగ్గర ఇంకొకరు చెప్పినటువంటి ఇంకొకరి దగ్గర కూడా ఆ విషయాలని కూడా వారి నుంచి ఇన్ఫర్మేషన్ లాగేటువంటి ప్రయత్నాలు పోలీసులు జరుపుతా ఉన్నాయి. తుది దశకు ఈ కేసు చేరుకున్నట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఈ కేసులో తుది ఫైనల్ ఛార్జ్ షీట్ పోలీసులు దాఖలు చేయబోతా ఉన్నారు. అందుకే దీంట్లో ఎవరైతే బాధితులు మేము ఫోన్ ట్యాపింగ్ గురయ్యామో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మేము తీవ్రంగా నష్టపోయామంటూ కూడా ఏవైతే గతంలో ఆరోపణలు వ్యక్తం చేశారో దాని ప్రకారంగానే ఒకరొకరుగా ఈ నోటీసులు అందజేసి పిలిపించి ఈ రోజు వాళ్ళను విచారణ చేపడతా ఉన్నారు. మొన్నటి వరకు ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రభాకర్ రావు ఏ రాజకీయ నాయకులు నాకు ఈ ఆదేశాలు ఇవ్వలేదు, అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారంగానే నేను పనిచేశానంటూ ప్రభాకర్ రావు ఈ రోజు ప్రణీత్ రావు కూడా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డీజీపీ చెప్పడంతో మేము ఈ టాస్క్ నిర్వహించామంటూ కూడా తను కూడా ప్రస్తావించడంతో రేపా లేదా ఎల్లుండి ప్రభాకర్ రావుకి నోటీసులు అందజేసి మరోసారి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యామని ఆరోపిస్తున్నారు కదా, మరి బీజేపీ నేతలను కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? బీజేపీ నాయకులు కొంతమందికి పోలీసులు సంప్రదింపులు చేసి మీరు గతంలో ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి బాధితులే, మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని కోరగా దాంతో కొంతమంది బీజేపీ నాయకులు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ పైన నిన్న స్పందించి ఈ విషయంలో అవసరమైతే పోలీసులకు నేను సహకరిస్తున్న విషయాన్ని తెలియజేయడము, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ వరుసగా ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏవైతే బీజేపీ నాయకుల పైన ఆరోపణలు వచ్చి బీజేపీ నాయకులు సైతం ఫోన్ ట్యాపింగ్ కి గురై బాధితులుగా ఉన్నారు అనేది ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి ఈ విషయం పైన బీజేపీ నాయకులకు సైతం పోలీసులు నోటీసులు అందజేసి పిలిపించి వాళ్ళని విచారించేటువంటి అవకాశం కనబడతా ఉంది. బీజేపీ నాయకులు కూడా త్వరలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమకు ఎలా అనుమానం వచ్చింది, ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ సమాచారాన్ని సేకరించి ఎందుకు ఇలా వివరించారు అనే దానిపై కూడా వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు అనుమానాలు వీళ్ళన్నీ కూడా వాంగ్మూలం రూపంలో సిట్ ముందు బీజేపీ నాయకులు హాజరయ్యి ఆ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ రవితేజ.